హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంతో క్రిస్పీగా గుల్లగా వచ్చిన చక్రాలు ఎలా చేయాలో చూద్దాం. వీటిని జంతికలని కూడా అంటారు. మా మేడ్ చేసిందండి. మా మేడ్ చాలా బాగా చేసింది అనమాట. చక్రాలు చాలా బాగా కుదిరినాయి. 1 కేజీ బియ్య పిండి తీసుకొని జల్లించేసుకుంది. అలాగే 1/4 కేజీ పుట్నాల పప్పు తీసుకొని మిక్సర్ జార్లో వేసుకుని పొడి చేసుకుని అది కూడా జల్లించేసుకుంది. ఇప్పుడు కొద్దిగా వాము తీసుకుంది. ఒక గుప్పుడు వాము తీసుకుని అది కూడా స్ప్లిట్ చేసి వేసేసుకుంది. ఈ విధంగా నలుచుకొని 2.5 స్పూన్ల సాల్ట్, అలాగే 3 స్పూన్ల కారం వేసుకుని దానిలో 2 స్పూన్ల వెన్న వేసుకుని బాగా అంతా కలిసేట్టు కలుపుకుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని కలర్ కోసం కలుపుకొని ఒక గిన్నెతో వాటర్ పెట్టేసుకొని బాగా మరిగిపోయాక ఇందులో పోసేసుకొని చేతితో కలుపుకోకుండా ఇట్లా గరిటతో కలుపుకోవాలి. ఎందుకంటే చేయి కాలిపోతుంది కదా. ఈ విధంగా కలుపుకోవాలి. పిండి అంతా ఈ విధంగా వేడి నీళ్ళతో గట్టిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన పిండి మీద ఈ విధంగా కవర్ చేసేసుకోవాలన్నమాట. ఆరిపోకుండా ఉంటది పిండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇలాగ ఒక ప్లేట్ మీద క్లాత్ వేసేసుకున్నా, వెట్ క్లాత్ వేసేసుకొని ఇలా చక్రాలకి ఇది ఆయిల్ అప్లై చేసేసుకొని ఇందాక పిండి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పిండిలో కొద్దిగా వాటర్ చల్లుకుంటూ పిండిని సాఫ్ట్ చేసుకొని చక్రాల గిద్దలో పెట్టేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. చిన్నవి అయినా వేసుకోవచ్చు, పెద్దవి అయినా వేసుకోవచ్చు. నాకు చిన్నవి ఇష్టమని చిన్నవి వేయమన్నాను. చిన్నవి వేసింది. చాలా బాగున్నాయండి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి. చాలా బాగా కుదిరినాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. హాయ్ అండి, నేను ఇంట్రడక్షన్ వీడియో చేసి చాలా నాళ్ళు అయిందండి. కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. నా పేరు శ్రీదేవి. మా వారు జాబ్ చేస్తారు. నాకు 2 పిల్లలండి, పాప బాబు. బాబుకి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఇంట్లోనే ఉంటాడు. వాడికి నాకు ఏదైనా నావిగేషన్ ఉండాలని ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. కొన్ని వీడియోస్కి బాగానే వ్యూస్ వస్తున్నాయి, కానీ చాలామంది లైక్ చేయట్లేదండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, హెల్ప్ అవుతుంది. మీకు ఏమన్నా కొత్త రెసిపీస్ కావాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా వీడియోలో వేరియేషన్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.